తపస్సు చేస్తున్నా అని చెప్తాడు. అప్పుడు ఆ కాలంలో వర్ణ ధర్మాల ప్రకారం శూద్రులు కఠినమైన తపస్సు చేయడం శాస్త్ర విరుద్ధం భావించబడేది. త్రేతాయుగం ధర్మ ప్రకారంగా శంభుకుడు చేస్తున్న ఈ అధర్మ తపస్సు వలని బ్రాహ్మణ బాలుడు మరణించాడని భావించి రాముడు శంభుకుని తల తీసేస్తాడు, శంభుకుని చంపేస్తాడు. ఈ ధర్మాన్ని సృష్టించింది ఎవరు? ఆ త్రేతాయుగంలో అట్లాంటి ధర్మాన్ని సృష్టించింది ఎవరు? బ్రాహ్మణులేగా. ఒక సామాన్య బ్రాహ్మణుడి బిడ్డకు ఒక సామాన్య బ్రాహ్మణుడి కొడుకు పాము గుట్టి చచ్చిపోతే అది తపస్సు చేస్తున్న ఒక 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 బలహీన వర్గాలకు సంబంధించిన ఒక శూద్రుడు అనబడుతున్న ఒక శంభుకుడు తపస్సు చేస్తుంటే ఆ తపస్సు జ్ఞానం అనుకుందాం. వేల సంవత్సరాల క్రితమే జ్ఞానాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేసిన శంభుకుడు చంపబడ్డాడు కదా. ఆ చంపడానికి కారకుడు ఎవరో చెప్పండి? బ్రాహ్మణులే కదా. ఆ నియమ